కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకంలోనిది. అయితే ఈ పద్యం ఇదివరకు ఎవరు పాడడం నేను వినినది లేదు. నేను ఆ బుక్కుని పరిశీలిస్తూ పద్యాలు కొన్ని చదువుతూ వెళ్తున్నప్పుడు ఈ పద్యం నాకు తటస్థపడినది. ఇప్పుడు పాడుతున్నటువంటి పద్యం మొదటి ఘట్టంలోనిది. అంటే మనం కళాకారులంతా పాన్పు సీను అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ పాన్పు సీన్లో అంటే ఈ ఘట్టంలో అర్జునుని యొక్క పద్యం ఇది. ఈ పద్యం ఇప్పుడు ప్రదర్శిస్తున్నటువంటి పాన్పు సీన్ సన్నివేశం ఏదుందో అందులో ఈ పద్యం కూడా పాడితే ఎంతో బాగుంటుంది ఆ నాటకానికి అని నా అభిప్రాయము. ఈ పద్యం ఉన్న సందర్భం ఏమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునునికి దుర్యోధనునికి భాగాలు ఏర్పరిచిన తర్వాత, ముందుగా కోరుకోమని అర్జునునికి అవకాశం ఇచ్చిన తర్వాత, అక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని మాత్రమే కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అనడం జరుగుతుంది, మొత్తం సైన్యాన్నంతా వదిలిపెట్టి నన్ను మాత్రమే కోరుకుంటివి, ఒక గోపాలుని నేను ఈ గోపాలుని కోరుకున్నావు, నీకు ఏం అమాయకత్వం నీది అని అనడం జరుగుతుంది. అప్పుడు అర్జునునికి అక్కడ అంటే కవి ఒక 5 పద్యాలు వరుసగా రాయడం జరిగినది. అందులో ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం కూడా ఒకటి. ఇక ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం యొక్క రాగం షణ్ముఖ ప్రియ. బావా కృష్ణ గోపాలుడనినా తక్కువే, గోపాలుడవే నిజంబు గోపాలక, నీ గోపాలకత్వమసగు గోపాలక తాభరంబు గొప్పున మాకు ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్తున్నటువంటి పద్యం యొక్క భావం ఇది. గోపాలుడని నా తక్కువే, అంటే గోపాలుడంటే ఏం తక్కువ, అంత తక్కువేమి కాదు అని. గోపాలుడవే నిజంబు గోపాలక, అంటే ఇప్పుడు గోపాలుడు అంటే మామూలుగా ఆవులు కాసేటువంటి వాడని, ఒక రాజు భూమిని పాలించే, గో అంటే భూమి అని కూడా అర్థం వస్తుంది, భూమిని పాలించేవాడని, భూమిని మొత్తం రక్షించేవాడు దేవుడు పరమాత్మ అని ఇలా కొన్ని అర్థాలు రావడం జరుగుతుంది. గోపాలుడవే నిజంబు గోపాలక, నువ్వు నిజంగా గోపాలుడవే గోపాలక అంటే ఇక్కడ గోపాలకుడు అంటే భూమిని రక్షించేటువంటి వాడు అని. నువ్వు నిజంగా భూమిని రక్షించేటువంటి వాడవే గోపాలక, అంటే భూమిని రక్షించేటువంటి వాడు పరమాత్మ, అంటే భూమిని రక్షించేటువంటి పరమాత్మ అని శ్రీకృష్ణుని సంబోధించేది. నీ గోపాలకత్వం ఒసగున్ గోపాలక తాబరంబు, అంటే నీకు ఏదైతే ఈ భూమిని రక్షించాలి, సుభిక్షంగా చూసుకోవాలి అన్న తత్వం ఏదైతే ఉందో అదే ఒసగుతుంది మాకు. గోపాలక తాబరంబు అంటే ఆ రాజు యొక్క, అంటే భూమిని రక్షించేటువంటి, భూమి మీద రాజులు ఉంటారు కదా, ఆ రాజు యొక్క చక్రవర్తి యొక్క స్థానాన్ని, నీ తత్వం ఏదైతే ఉందో భూమిని రక్షించాలి, సుభిక్ష పాలన ఉండాలి భూమి మీద అనేది ఆ తత్వమే వసగుతుంది. కొబ్బున మాకు అంటే అతి తొందరగా మాకు నీ తత్వం ఏదైతే ఉందో అదే మాకు ఆ స్థానాన్ని ఇస్తుంది గోపాలక అని. అంటే గోపాలుడు అంటే అంత తక్కువ కాదు, భూమిని రక్షించేటువంటి పరమాత్మ గోపాలుడంటే అని ఈ పద్యం యొక్క భావం.
నేను వివరించినటువంటి ఈ పద్యం భావంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పండితులు, పెద్దలు, కళాకారులు, తెలిసిన వారు క్షమించి ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా నా ప్రార్థన.